వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో జరుగుతున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు 11వ రోజు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించారు. ఎస్పీఆర్ స్కూల్ చిన్నారులు కోలాటాల ప్రదర్శనలతో భక్తులను అలరించగా శ్లోకాలు, శ్రీకృష్ణ కాలచక్ర నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక హోమాలు నిర్వహించగా వేలాది మంది భక్తులకు అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణ ప్రజలు చేసిన పుణ్యఫలమే నేడు ఈ విశ్వశాంతి మహాయాగం ఇంత వైభవంగా నిర్వహించే అవకాశం కలిగిందన్నారు. ప్రజల సహకారం, భక్తుల ఆదరణతో మహాయాగం ఇంత వైభవంగా కొనసాగుతుందని తెలిపారు. पवित्र जगतः महासरस्वते नमः। हरिः ओम्। सर्वे जनाः सुखिनो भवन्तु। ओम् अनुहवं परिहवं परि और सभी लोग अच्छा से अग्नि प्रज्वलित करना है। जो भी धुआं आता है अनंताय नमः। वायुर्मयाभ्यां नमः। इति वरुणराभ्यां नमः। अरुन्धदेवो भवान्। नमो ब्रह्मणदेवाय गोब्राह्मणेशाय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। మియాపూర్లో విషాదం. మ్యాన్హోల్లో పడి 70 ఏళ్ల వృద్ధుడు గల్లంత్. హైదరాబాద్ లోని మియాపూర్ వైశాలి నగర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడిన బాలయ్య అనే వృద్ధుడు గల్లంతయ్యారు. నాలా మరమ్మతుల పనుల సమయంలో కాంట్రాక్టర్ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గాంధీ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెరిచున్న మ్యాన్హోళ్లను వెంటనే మూసివేసి భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి కోరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ కోల్చారం మండలంలో ప్రవాస్ పర్యటనకు సంబంధించిన పోలింగ్ బూత్ అధ్యక్షులతో బిఎల్ఏ టూలతో సమావేశాన్ని నిర్వహించారు. కోల్చారం మండలంలోని రంగంపేట, సంఘైపేట, వైమందాపూర్, ఎనగండ్ల గ్రామాలలో బిఎల్ఏ టూలతో కలిసి మండలంలోని బూత్ 62 నుండి 72 వరకు 10 బూత్లను పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, కోల్చారం మండలం అధ్యక్షులు ఘనపూర్ హరీష్, కోల్చారం మండల ప్రధాన కార్యదర్శులు రంగంపేట గిరి, పల్లె రవి, బిఎల్ఏ 2 ఆకుల ఆంజనేయులు, బొద్దుల సాయి, శివ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీరు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుందని, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రకటించి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సలహాలు సూచనలు చేస్తూ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం నాడు కోల్చారం మండలంలోని ఘన్పూర్ ఆనకట్టును సునీతారెడ్డి సందర్శించారు. ఆనకట్టు నిండుకుండలా మారడంతో గంగమ్మ తల్లికి సునీతారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, చిట్యాల యాదయ్య, కొమ్ముల సురేష్ తదితరులు పాల్గొన్నారు. చేతులు కాలంగా ఆకులు పెట్టినట్టు పరిస్థితి.
ఈరోజు ఎలినా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఈ కరువు వస్తుంది ఎలినాకి సంబంధించిన కరువు వస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు మరి కొన్ని నెలల నుంచి చెప్తా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు ముద్ర లేచి ఇప్పుడు ఆడితడి పంటలు వేయండి, ఆడితడి పంటలు వేసుకోండి, విత్తనాల మేళాలని రైతులకు అవగాహన సదస్సులను పెడుతున్నారు. ఇప్పటికీ దాదాపు ఇంతకుముందు చెప్పినట్టుగా 60-70% మరి వడ్లే నాటు వేసేసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఏదంటే ప్రత్యేకంగా ఆలోచన చేసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి యూరియా పైన కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక లేదు. ఈరోజు వేరే నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే ఎరువు బాగా దొరుకుతుంది, కానీ మన దగ్గర మాత్రం యూరియా దొరకడం పెద్ద నగరం అయిపోతుంది. పాపం రైతులందరూ కూడా మరి రాత్రి పండుకోకుండా పొద్దున్నే ఫోన్లు పట్టుకొని ఇంటి ఫోన్లు పట్టుకుంటారు, ఫోన్ నుంచి పట్టుకొని మరి బుక్ చేసుకుంటే కనీసం 5-8 నిమిషాలు కూడా స్టాక్ ఉండలేదు. మరి ఇంకొకటి ఏంటంటే ఒక యూరియా బస్తా తీసుకుంటే ఒక నానో యూరియా ఇస్తారు. మరి అదేవిధంగా ఒక 2 డిఏపీలు తీసుకుంటే ఒక నానో డిఏపీ ఇస్తారు. నేను అడుగుతున్న రైతుల మీద ఎందుకు అధిక భారం? ఇప్పటికే నష్టాలు ఉన్న రైతులు, మనకు రైతు బంధు సరిగా వస్తలేదు. మరి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రైతుల పైన ఇంకా ఈ ఆర్థికంగా మరి ఇబ్బంది పడే విధంగా ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అడుగుతాం. మీకు యూరియా ఇచ్చేదంటే ఇవ్వండి, అంతేగాని మళ్ళీ నానో యూరియా నానో డిఏపీ ఇస్తే వాళ్ళు స్ప్రేయర్ తెచ్చుకోవడానికి కష్టమవుతుంది. ఒక ఎకరాకు దాదాపు 500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, షాప్లలో యూరియా సమృద్ధిగా ఉంచండి, బఫర్ స్టాక్ పెట్టుకోండి, రైతులకు మళ్ళీ ఇబ్బంది కాకుండా చూడండి. మీరు ఇచ్చేది ఎకరాకు 2 సంచులు, దానికోసం 100 సార్లు తిరిగేటువంటి పరిస్థితి రైతులకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయొద్దని చెప్పేసి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు పండించేటువంటి పంటలకు సరిపడా అంత యూరియాని డిఏపీకి సంబంధించి మొత్తం కూడా స్టాక్ పెట్టుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వర్షాలు పడవు, మరి ఎల్నినోకి సంబంధించినటువంటి కరువు వస్తూ ఉంది అనుకున్నటువంటి తరుణంలో మరి రైతులందరూ కూడా మరి వానదేవుడి పైన నమ్మకంతో ఆశతో దాదాపు 60-70% వరి నాట్లు వేసుకున్న తర్వాత మరి ప్రకృతి కరుణించి ఈరోజు వానదేవుడు కరుణించి పుష్కలంగా నీరు వర్షం రావడం వల్ల ఈరోజు గనకు జ్ఞానకట్ట పొందుతూ ఉంది. మరి రైతు పంటలు కూడా మరి నేను ఆ వానదేవుని మరి వనదుర్గ ప్రాజెక్టు వనదుర్గ మాసం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఏదైతే రైతులు పంటలు వేసుకోవడం జరిగిందో ఆ పంటలన్నీ కూడా కాపాడే విధంగా ఈరోజు సమృద్ధిగా మళ్ళీ ఇంకా కూడా వర్షాలు కుదరాలి. ఎందుకంటే ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో 2-3 కల్లా తప్పకుండా మంచి పనిచేస్తుంది. ఇంకా లాస్ట్ ఒక సంవత్సరం అప్పుడు వర్షాలకి రైతుల పంటలను కూడా కాపాడాలని, రైతుల ఆర్థిక పరిస్థితి సాధించేట్టుగా అమ్మ ఆశ్రయించాలని. జై తెలంగాణ.